హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. ధనియాల పొడి పుదీనా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక 20 minutes పెట్టాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం గీ వేసుకోవాలి, 1 spoon గీ. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ 60% కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేంత వరకు మనం రైస్ కూడా వండుకుందాం. మేము 8 cups రైస్కి 12 cups వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు అందులో 3 మిర్చీస్ బగారా స్పైసెస్ అన్నీ వేసుకుందాం. చికెన్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో అని చూసుకొని వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ కర్రీ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ. ఇప్పుడైతే ఏముంది తెలుసా, తింటే వా నోరులో పెట్టుకుంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు అవి పెట్టుకుంటే వేడి వేడిగా సలసల్లగా పెరుగు వేసుకుంటే సూపర్ ఉంటుంది. తినాలిగా. వావ్ సూపర్. ఓకే బాయ్.